ఈ సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సెర్ప్, టీజీ రెడ్కో, టీజీ ఎస్పీడీసీఎల్ మరియు టీజీ ఎన్పీడీసీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవ్వటమే కాకుండా మహిళలకు జీవనోపాధి లభిస్తుంది. 1 కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్ని అందిస్తాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో 31,605 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, భద్రతను మెరుగుపరిచేందుకు, పాఠశాల పనితీరులోని లోపాలను గుర్తించేందుకు మహిళా ఐఏఎస్ అధికారులు వాటిని సందర్శించి రాత్రిపూట బస చేసేలా ఆదేశాలు ఇచ్చాం. వాటి పనితీరును మెరుగుపరచడానికి తక్షణమే తీసుకోవాల్సిన చర్యలతో పాటు దీర్ఘకాలిక చర్యలను కూడా సిఫార్సు చేయాలని వారిని ఆదేశించాం. 2024 ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ